నుంచి ఎన్యూమరేషన్ కూడా ఇప్పటికే 80 సచివాలయాల్లో 100% పూర్తి అయిపోయింది. రేషన్ ఇచ్చేసాం, ఆ ఊరంతా కూడా డ్రై ఫుడ్ ఇచ్చేసాం, తర్వాత క్లీనింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. నవ్వు మా ఉద్దేశం ఎన్యూమరేషన్కి వెళ్తున్నాం. అయితే ఎన్యూమరేషన్కి వెళ్లే మునుపు ఇంకొక మేజర్ వర్క్ మాకు అనిపించేది ఏంటంటే స్కూటర్లు గాని, మోటార్ బైక్స్ గాని, ఆటోలు గాని, కార్లు గాని ఇన్సూరెన్స్ చేసినట్టు కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం, ఇన్సూరెన్స్ కానట్టు కూడా చెడిపోవడం. ఇప్పుడు ఇవన్నీ రిపేర్ చేయించడం ఒక పెద్ద ఎక్సర్సైజ్. ఇది కాకుండా మొత్తం చాలా మందికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇళ్లలో. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక టెలివిజన్, ఒక రెఫ్రిజిరేటర్, ఒక వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషనర్, ల్యాప్టాప్, డెస్క్టాప్, మైక్రోవేవ్ ఓవెన్, మిక్సీ, గ్రైండర్, కుక్కర్, గ్యాస్ స్టవ్, వాటర్ ప్యూరిఫైయర్, చిన్ని, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రిపేర్లు చేయించాలి. ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అన్ని ఆ కన్సర్న్ మ్యానుఫ్యాక్చరే చేయగలుగుతాడు. వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ మెయింటెనెన్స్ ఇంజనీర్లే ఉంటారు, ఆ వర్కర్స్ ఉంటారు. వాళ్ళందరితో మాట్లాడుతున్నాం. ఇక్కడ కూడా క్లియర్ గా చెప్తున్నా, మళ్లీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలనో చేసి భవిష్యత్తులో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. క్వశ్చనే లేదు. ఇంకా ఇది మంచి పద్ధతి కాదు. 2,03,000 కుటుంబాలు, ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చొని వాళ్ళకి జరిగిన నష్టం బాధపడుతూ ఇంత అవస్థపడాల్సిన పని లేదు. కొంతమంది స్వార్థపరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్, జీవిత కాలంలో కూడగట్టుకున్న డబ్బులన్నీ పోయే పరిస్థితి వచ్చింది. అనాథులైపోయే పరిస్థితి వచ్చింది. కొంతమంది స్వార్థపరుల కోసం, కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కోసం, కొంతమంది పాలిటీషియన్స్ కోసం. ఐ కెన్ సే వెరీ క్లియర్లీ, కొంతమంది పొలిటికల్ సపోర్ట్ తో విచ్చలవిడిగా చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఎట్టే పరిస్థితిలో ఉపేక్షించాం. చాలా ఫర్మ్ గా ఉంటాం. పటిష్టమైన చట్టం ఉంటుంది. చాలా క్లియర్ గా ఉంటాం. అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం కాదు ఈ ప్రభుత్వానికి.